మరో 2 నెలలు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ నిట్ట నిలువునా చీలిపోయింది. పార్టీలో తలెత్తిన సంక్షోభం ముగిసిపోయిందని ప్రకటించిన ఒక్కరోజులోనే ఎస్పీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ములాయం ఆదేశాలను ధిక్కరించి జాతీయ కార్యవర్గ భేటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం అనైతికమని ప్రకటించిన ములాయం భవిష్యత్ కార్యాచరణకు ఈ నెల 5వ తేదీన పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం వివాదాలు సయోధ్యల మధ్య నాటకీయంగా సాగుతున్న సమాజ్వాదీ పార్టీ రాజకీయం ఇవాళ తారాస్థాయికి చేరింది. తండ్రి కొడుకులు ములాయం సింగ్, అఖిలేష్ మధ్య తలెత్తిన వివాదాలు ఏకంగా పార్టీ చీలికకు కారణమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం తాను ప్రకటించిన జాబితాకు పోటీగా కొత్త జాబితాను ప్రకటించిన అఖిలేష్ను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించిన ములాయం 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోగా అంతా సద్దుమణిగిందని శనివారం ములాయం మరో సోదరుడు శివపాల్ ప్రకటించారు. అయితే నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు కొత్త సంవత్సరం రోజు భగ్గుమన్నాయి. అఖిలేష్ కు మద్దతుగా ఉన్న పార్టీ నేత ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో లఖనౌలో ముఖ్యమంత్రి శిబిరం జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం ఈ భేటీకి వెళ్లే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ములాయం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ములాయంతో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు సీనియర్ నేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. వీరందరి సమక్షంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్ ను తొలగించి అఖిలేష్ ను ఎన్నుకున్నట్లు రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడి శివపాల్ యాదవ్ ను తొలగించడంతో పాటు సుదీర్ఘకాలం తర్వాత తిరిగి సమాజ్వాదీ పార్టీలో చేరిన అమర్ సింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేశారు. ములాయం పార్టీకి మార్గదర్శకుడిగా ఉంటారని రామ్ గోపాల్ తెలిపారు. नेताजी ने इस पार्टी को बनाया, लेकिन 2 लोगों ने भैया हिलिए नहीं, फिर बैठे तो बैठे रहिए। नेताजी के नाम से इस पार्टी को खत्म करने की साजिश की। ये अधिवेशन सर्वसम्मति से उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री अखिलेश यादव जी को समाजवादी पार्टी का अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष चुनता है। ये माननीय नेताजी श्री मुलायम सिंह यादव जी, जिन्होंने समाजवादी पार्टी को स्थापित कर ऊंचाइयों तक पहुंचाया है, उन्हें समाजवादी पार्टी का सर्वोच्च रहनुमा माना जाए और समाजवादी पार्टी का शीर्ष नेतृत्व उनसे मार्गदर्शन प्राप्त करता रहे। ये अधिवेशन प्रस्ताव करता है कि श्री शिवपाल सिंह यादव को उत्तर प्रदेश पार्टी के अध्यक्ष पद से तत्काल हटा दिया जाए और श्री अमर सिंह को समाजवादी पार्टी से तत्काल निष्कासित कर दिया जाए। సమాజ్వాదీ పార్టీని తన కుటుంబాన్ని దెబ్బతీస్తున్నారంటూ పరోక్షంగా శివపాల్ యాదవ్తో పాటు అమర్ సింగ్ పై విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి అఖిలేష్ తండ్రితో తన సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. పార్టీని, కుటుంబాన్ని రక్షించడానికి దేనికైనా సిద్ధమేనని చెప్పారు. मैं चाहे अध्यक्ष हूँ, राष्ट्रीय अध्यक्ष हूँ, कुछ भी हूँ, लेकिन नेताजी मेरे पिताजी रहेंगे और नेताजी पिताजी हैं तो मैं उनका बेटा रहूंगा। ये रिश्ता कोई नहीं खत्म कर सकता और मैं इस अधिवेशन में तमाम लोगों के सामने और देश के सामने कह सकता हूँ, जो मेरी जिम्मेदारी है बेटे की हैसियत से, अगर पार्टी बचानी पड़े तो पार्टी बचाएंगे, अगर परिवार के लोगों को बचाना पड़ेगा तो परिवार के लोगों को सहयोग खड़ेंगे, अगर मुझे कोई भी त्याग करना पड़ेगा, कोई भी जिम्मेदारी लेनी पड़ेगी केवल बचाने के लिए, तो मैं आगे आऊंगा। అఖిలేష్ శిబిరం నిర్వహించిన సమావేశంలోని నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం వాటిని అనైతికంగా అభివర్ణించారు. సోదరుడు రామ్ గోపాల్ యాదవ్, సమావేశానికి హాజరైన సీనియర్ నేతలు నరేష్ అగర్వాల్, కిరణ్మయి నందాపై బహిష్కరణ వేటు వేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం అఖిలేష్ శిబిరం సమావేశం నిర్వహించిన లఖనౌలోని జ్ఞానేశ్వర్ మిశ్రా మైదానంలోనే ఈ నెల 5న భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు లఖనౌలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించిన అఖిలేష్ మద్దతుదారులు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ పేరుతో ఉన్న నామఫలకాన్ని తొలగించారు.